చాలా ఏళ్ల క్రితం నుంచి కొన్ని పురాతన వస్తువులు మనం ఇళ్లలో వాడేవి. తర్వాత మనం వాడటం మానేస్తాము. అది మన చిన్నప్పటివి కొన్ని కొన్ని గుర్తుంటాయి. ఆ వస్తువులు ఇప్పుడు వాడదామన్నా అవి కనబడే పరిస్థితి గూడా లేదు మార్కెట్‌లో. ఉదాహరణకి మనం ఇళ్లల్లో అంతకుముందు 60 క్యాండిల్ బల్బులు లైటింగ్‌కి వాడేవాళ్ళం. ఆ తర్వాత ట్యూబ్ లైట్‌లు వచ్చినాయి. వాటి వాటి స్థానంలో ఆ తర్వాత ఎల్ఈడీ బల్బులు, ఎల్సీడీ బల్బులు రకరకాలుగా మార్పు చెంది ఇప్పుడు 60 క్యాండిల్ బల్బులు గూడా ఎవరు వాడటం గూడా ఎక్కడన్నా 1, 2 తప్ప మనకి కనబడే పరిస్థితులే. అలానే కిరసనాయిల్ లాంతర్లు మనకి తెలుసు. అవి మనం కిరసనాయిల్ పోసుకొని లాంతర్‌లో అది వెలిగించుకోవటము. దాని తర్వాత దాని ప్లేస్‌లో ఛార్జింగ్ లైట్‌లొచ్చినాయి. బ్యాటరీ లైట్లు ఇలా ఇవన్నీ వచ్చిన తర్వాత కిరసనాయిల్ లాంతర్లు గూడా మనకి కనుమరుగైపోయినాయి. అలానే చాలా వస్తువులు మనం చిన్నతనంలో వాడినవి గాని, మన తాతలు గాని, మన తండ్రులు గాని వాడిన వస్తువులు రాను రాను అవి కనుమరుగడిపోయి, వేరే వాటి స్థానంలో వేరే వస్తువులు ప్రత్యామ్నాయంగా రావటం, అవి వాడటం మనం చూస్తున్నాం. కానీ ఎంత ఇటువంటి మార్పులు చెందిన కొన్ని వస్తువులు మాత్రం ఎప్పటికీ ఎవర్ గ్రీన్‌గా ఇప్పటికీ అది వాడే వస్తువుల్లో మనం ఎంతగా అది గుర్తుకు రాకపోయినా సరే, ప్రతి ఇంట్లోనూ ప్రతి వాళ్ళు ఈ రోజుకి వాడే వస్తువు ఒకటి ఉంది. అదేంటంటే పిన్నీసు. 30 ఏళ్ల క్రితం నుంచి గాని, ఇంకా 50 ఏళ్ల క్రితం అంతకు ముందు నుంచి గాని, ఈ రోజుటి వరకు మగవాళ్ళ మొలతాడికి, స్త్రీల పసుపు తాడులకి వేలాడే పిన్నీసులు అదే స్థాయిలో ఈ రోజుకి అవి వాటి సేవలు అందిస్తున్నాయి మనకి. ఆ రోజుల్లో హవాయి చెప్పులు తెగిపోతే వాటిని కాపాడేది గూడా మనకి దారిలోంచి ఎక్కడైనా తెగిపోతే ఇంటికి చేరేదాకా మన చెప్పుని కాపాడేది పిన్నీసే. 3, 4 సంవత్సరాలకోసారి కుట్టిచ్చే నిక్కరు ఎనకాల కుట్లూడిపోతే దాన్ని గూడా ఆ చినుకు కనబడకుండా కాపాడేది గూడా మనకి పిన్నీసే. అలానే చొక్కా బొత్తాలు ఊడిపోయినా అదే బటన్స్ అవి తెగిపోయినా గానీ అక్కడ గూడా మనం పిన్నీసే వాడతాము. అలానే ఆ రోజుల్లో ఎప్పుడు పడితే అప్పుడు బట్టలు కొనేవారు కాదు. సంవత్సరానికి 2 సార్లో లేతే పండగలకి, పబ్బాలకి ఎప్పుడైనా పుట్టినరోజులకి ఒక జత అలానే కొనేవాళ్ళు. ఎక్కువగా కొనేవాళ్ళు గాదు. అలానే కాళ్ళలో ముల్లు గుచ్చుకున్నా గాని ఈ పిన్నీసుతోనే ఆపరేషన్ చేసి ఆ ముల్లుని తీసుకునేవాళ్ళు. అలానే ఆ ముల్లు తీసుకునే క్రమంలో ఎవరికి వాళ్ళు పిన్నీసుతో ఆ ముల్లు తీసుకుంటుంటే ఆనందంతో వాళ్ళు దాన్ని ఆ ముల్లు తీసుకోవటంలో గూడా ఆనందాన్ని వెతుక్కునే పరిస్థితి గూడా ఉండేది. అలానే చెవి క్లీన్ జేసుకోవటానికి గూడా అప్పట్లో ఈ పిన్నీసే ఒక సాధనంగా ఉపయోగపడేది. ఏదైనా పీచు గాని, ఏదన్నా ఉన్న పదార్థం, కూర గాని, ఇంకేదైనా నార వంటి పదార్థాలు గాని ఏదైనా తిన్నప్పుడు అవి పంట్లో ఇరుక్కున్నా గాని మనకి ఈ పిన్నీసే దిక్కు. ఇంట్లో పిన్నీస్ ఎక్కడుందని అమ్మని గాని వాళ్ళని అడిగి ఇంట్లో ఎతుక్కొని ఆ పిన్నీసుతోనే పళ్ళ మధ్యలో అది శుభ్రం చేసుకోవడం ఇవి చేసేవాళ్ళు. అలానే చిన్నప్పుడు పెన్ను సరిగా రాయకపోతే ఆ ఇంకు పెన్ను పాళీ తీసి దానికున్న గాల్లో మధ్యలో ఎక్కడైనా ఇంకు గడ్డ కడితే దాన్ని గూడా ఈ పిన్నీసుతోనే శుభ్రం చేసేవాళ్ళం. అలానే బాల్ పెన్‌లో ఉండే బాల్ సరిగా తిరగకపోయినా గూడా ఈ పిన్నీస్‌తోనే దాన్ని రిపేర్ చేసుకునేవాళ్ళం. తర్వాత జెండా వందనం రోజున ఆగస్టు 15 గాని, రిపబ్లిక్ డే రోజు గాని, మనం నవంబర్ 1 వచ్చినప్పుడు ఈ జెండా వందనం అప్పుడు గూడా పిల్లల జేబులకి తర్వాత ఈ రోజుకి గూడా చాలామంది ఆ రోజుల్లో ఈ జెండా జేబులకి పెట్టుకోవడానికి గూడా ఈ పిన్నీసే ఈ రోజుకి సాధనం. అటువంటి పిన్నీస్‌కి కాలం చెందింది అనుకునే టైంలో ఇప్పుడు మళ్ళీ ఈ స్మార్ట్ ఫోన్‌లు ఎంత స్మార్ట్ ఫోన్‌లొచ్చి ఏదొచ్చినా సరే దానికి పిన్నీసుతోనే ఆ సెల్‌లో సిమ్ మనం ఇన్సర్ట్ చేసుకునేది గానీ, మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసుకునేది గానీ, ఈ పిన్నీస్ ఉంటే తప్ప దాన్ని బయటికి తీయలేము. అయితే ఇప్పుడు ఇట్లా ఈ పిన్నీస్ ఇన్ని రకాలుగా, ఇన్ని సంవత్సరాలుగా మనకి ఉపయోగపడుతుంది. మన చిన్నప్పటి నుంచి పిన్నీసు అప్పుల్లో మనం విరివిగా వాడేవాళ్ళం. ఇప్పుడు ఒకవేళ తగ్గినా గానీ పిన్నీస్ ఉపయోగం మాత్రం ఈ రోజుటికి ప్రతి ఇంట్లోనూ అవసరంగా ఉంటుంది. మరి పిన్నీస్‌కి ఎప్పటికీ ఆ మంచి రోజులు అలానే ఉంటాయి. న్యూయార్క్‌కి చెందిన ఈ పిన్నీసు అసలు దీని పుట్టుక గురించి మనం ఒక్కసారి దాన్ని తలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
న్యూయార్క్‌కి చెందిన వాల్టర్ హంట్ అనే ఆయన దీన్ని 1849లో కనుగొన్నాడు. ఇప్పటికీ మార్పు చెందని పురాతనమైన, అమూల్యమైన వస్తువు ఏదైనా ఉంది అంటే మనకి అందులో ఈ పిన్నీసు ప్రముఖ స్థానం వహిస్తుంది.